ఓం శ్రీ గురుభ్యో నమ. పూజ్య గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ మనం సహజంగా ఒక నానుడి లేదా సామెత వింటూ ఉంటాం. ఏమిటంటే ఉద్యోగం పురుష లక్షణం అని. ఏమిటి ఉద్యోగం పురుషులే చేయాలా? ఈ మాట వింటే ఈ మహిళా సంఘాల వాళ్ళందరూ కర్రలు తీసుకొని బయలుదేరుతారు. అదేమిటది, ఉద్యోగాలు పురుషులే చేయాలన్నా, స్త్రీలు చేయకూడదా, పురుషాధిక్య సమాజమా మనది అని గందరగోళం చేస్తారు. నిజమా? ఉద్యోగం పురుష లక్షణం నిజమా? ఉద్యోగం అంటే ఏంటి? ఉత్ ప్లస్ యోగము ఉద్యోగము. ఉత్ అంటే పైకి, యోగము కలిసిపోవడం అంటే మోక్షం అని అర్థం. ఉత్ ప్లస్ యోగము ఉద్యోగము అంటే పైకి కలిసిపోవడం, మోక్షం అని అర్థం. ఎవరికి? పురుష లక్షణం. పురుషులకి వాళ్ళ ప్రధానమైన టార్గెట్ ఏమిటాయి అంటే మోక్షాన్ని చేరుకోవడం. ఏమి స్త్రీలకు మోక్షం రాదా? మేము మనుషులం కాదా? మరి ఇది కూడా వస్తుంది కంట్రవర్సీ. ఇక్కడ స్త్రీ అంటే అర్థం ఏమిటంటే స త ర 3 అక్షరాలు కలిసి స్త్రీ వస్తుంది. స త ర స్త్రీ అంటే సత్వ రజో తమో 3 గుణాలు ఎవరికైతే ఉంటాయో, ఎవరికి ఆ గుణాలు పనిచేస్తూ ఉంటాయో వారు స్త్రీ స్వభావము అని చెప్తారు పెద్దవాళ్ళు. మనమైనా సరే 3 గుణాలకు లోబడి పనిచేస్తూ ఉంటే అందరం స్త్రీలమే, ఎవ్వరూ పురుషులం కాదు. మరి పురుషులంటే ఎవరు? 3 గుణాలు దాటిన స్థితిలో ఎవరైతే ఉంటారో వారు పురుషులు. మనం పురుష శరీరం తీసుకున్నా, పురుష జన్మ ఎత్తినా ఈ 3 గుణాల మధ్యలో కొట్టుకు చస్తుంటాం కదా. సత్వరజో తమో గుణాల మధ్య అందరం స్త్రీలమే, ఎవ్వడు పురుషుడు కాదు. నువ్వెలా చెప్తావయ్యా? ఇది కరెక్ట్ అయినా ప్రమాణం ఉందా దీనికి? నీకు నోటుకొచ్చి చెప్తున్నావా అనొచ్చు. ఆమె భక్త మీరాబాయి అందరికీ తెలుసు, చాలా మహాభక్తురాలు శ్రీకృష్ణుడికి. తన సర్వస్వం శ్రీకృష్ణుడే అనుకునేది ఆవిడ. ఆమె ఉండే ఊరిలో ఎవరో ఒక గురువుగారు వచ్చిన్నారు, చాలా గొప్పగా ప్రవచనాలు చెప్తున్నారంటే చూడడానికి వెళ్ళింది. అక్కడికి వెళితే అక్కడ ఉండేవాళ్ళు, అమ్మా ఇక్కడికి స్త్రీలకు ప్రవేశం లేదు, మా గురువు స్త్రీలతో అసలు మాట్లాడరు అంటారు. ఆమె నవ్వి, నా నాథుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే పురుషుడు అనుకున్నాను, మీ గురువుగారు కూడా నిజంగా పురుషుడేనా అంటుంది. అది లోపలికి వచ్చిన స్వామికి వినపడుతుంది. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కాళ్ళకి నమస్కారం పెడతాడు. తల్లి, తప్పు అయిపోయింది, క్షమించు అని. ఎందుకంటే పురుషుడు ఒక్కడే, అదే పరమాత్మ. ఆ పరమాత్మను చేరుకోవాలంటే మనకు పురుషత్వము రావాలి. అంటే గుణాలకు అతీతంగా, ద్వంద్వాతీతం త్రిగుణరహితం, 3 గుణాలు దాటుకోవాలి. ఎలా? ముందు గుణాలు తెలుసుకోవాలి కదా. భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు గుణాల గురించి. సత్వ రజో తమో. ఎవరైతే ఈ 3 గుణాల గురించి తెలుసుకొని 3 గుణాలు దాటుకుంటారో వాళ్ళు పురుషులుగా మారతారు. ఎవరు పురుషులు అవుతారో వాళ్ళు మోక్షానికి అర్హులు. ఆమె స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె గుణాల రీత్యా పురుషుడిగా మారితే, పురుష జన్మ తీసుకున్నవాడైనప్పటికీ కూడా వాడు లోపల స్త్రీగానే ఉంటాడు. వాడు కూడా గుణాల రీత్యా పురుషుడిగా మారితే, ఎప్పుడు పురుషుడిగా మారతారో వాడికి మోక్షానికి వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. వాడి లక్షణమే మోక్షం. పురుషుడి లక్షణమే మోక్షం అన్నమాట, ఇంక వేరే ఏమీ లేదు. అందుకని ఉద్యోగం పురుష లక్షణం అనేటువంటి ఒక నానుడు వచ్చింది, సామెతలాగా. అంతే తప్ప ఇక్కడ స్త్రీలు పురుషుల భేదం కాదు. ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని సూచించేటువంటి నానుడి ఉద్యోగం పురుష లక్షణం. జై శ్రీరామ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.